భక్తుడి యొక్క ప్రార్థన, మనవి, ఆయన ఆశ, ఆయన హృదయ వేదన ఏమిటి అంటే, మీరు కొన్నిటిని పరిత్యజించాలి, తీసివేయాలి, కొన్నిటిని ధరించుకోవాలి. ధరించుకోవాల్సిన వాటిలో మనం ఈరోజు చదువుకుంటున్నటువంటి సబ్జెక్టు ఉన్నది. కాగా 12వ వచనం, దేవుని చేత ఏర్పరచబడిన వారు పరిశుద్ధులను, ప్రియుడైన వారికి తగినట్టుగా మీరు పరిశుద్ధులు, పిలువబడిన వారు, ప్రత్యేకించబడిన వారు కనుక, దేవుని బిడ్డలు కనుక, మీరు జాలిగల మనస్సు 1, దయాలుత్వము 2, వినయము 3, సాత్వికము 4, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఆ తర్వాత ఇంకా 2 విషయాలు చెప్పాడు. ఒకరికొకడు సహించుకొనుడి, ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి అని 7 విషయాలు చెప్పి 14వ వచనంలో వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకుంది. ఇవన్నీ ఉన్నా ప్రేమ లేకపోతే ఇవన్నీ సున్నా అని వీటన్నిటిని ధరించుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి. వీటిని ఎలా ప్రాక్టీస్ చేయాలి? వీటి మీద ప్రేమను ధరించుకోవాలి.